ఈ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రకాశం జిల్లా అద్దంకిలో డిఎస్సి అక్రమాలకు నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్ నేతృత్వంలో పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. డిఎస్సి నియామకాల్లో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని అశోక్ కుమార్ కోరారు. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా రాష్ట్రం మొత్తం కూడా అప్పుల పాలవుతుందో, అదేవిధంగా ప్రతి ఒక్క దానిలో కూడా ఆక్రమణలు, లంచగొండితనం విచ్చలవిడిగా పెరిగిందో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. విద్యార్థుల్ని తయారు చేయాల్సిన వచ్చినటువంటి టీచర్స్ ఉద్యోగాల్లో కూడా ఈ విధంగా అక్రమాలు చేసి, అరాచకాలు చేసి, వాళ్లకు కావలసినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాలు వచ్చేలాగా చేశారో మీరు అందరూ చూశారు. మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కేటగిరీలో ఏవైతే వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి అకాడమీని దగ్గర పెట్టుకొని కేవలం పార్టిసిపేట్ చేశారు అనే ఒక సాకుతో వాళ్ళకి పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేలాగా చేస్తున్నారు. దాంతోపాటు ఏదైనా సరే ఒక ఎగ్జామ్ రాసినప్పుడు ఆ విద్యార్థి పాస్ అవుతున్నాడా, తప్పుతున్నాడా, ఎన్ని మార్కులు వచ్చాయి, ఎన్నో ర్యాంక్ వచ్చింది అనేది ఒక మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది ఇప్పటి వరకు స్వతంత్ర భారతదేశంలోని ప్రతి చోట కూడా జరిగేటటువంటి విధానం. కానీ